గాయ్స్, వెల్కమ్ టు ఎన్పి డ్రామాస్. రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. లాస్ట్ ఎపిసోడ్లో అయితే హీరో యొక్క ఎక్స్ కానీ వచ్చి ఉంటుందన్నమాట. తనతో పాటు కుండలు చేస్తా ఉన్నప్పుడు హీరోయిన్ కానీ దాన్ని అయితే చూసేసి తను కానీ అక్కడి నుంచి అయితే ఫీల్ చేస్తూ వెళ్ళిపోతుంది. అంటే ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో హీరో కానీ కుండలంతా చేసేసి బయటికి కానీ వస్తూ ఉంటాడనమాట. అప్పుడు హీరోయిన్ కానీ వాడి కోసం అయితే వెయిట్ చేసి, సారీ బా, నేనైతే మిమ్మల్ని ఇద్దరిని కానీ డిస్టర్బ్ చేసినట్టున్నాను, నేను ఏది కానీ కావాలని చేయలేదు, ఏదో తెలియకుండానే ఆ చైర్ కానీ కదిపేశాను అనేసి చెప్తుందా. హీరోయిన్ కానీ ఈ విధంగా మాట్లాడేసరికి హీరో కానీ కోపం వచ్చేస్తుంది అనమాట. ముందు నువ్వైతే ఇంకొకరి విషయంలో ఇన్వాల్వ్ అయ్యేదాన్ని ఆపేయి అనేసి కానీ అక్కడ నుంచి అయితే చాలా కోపంగా వెళ్ళిపోతాడు. అదేవిధంగా బయటికి కానీ వస్తా ఉంటాడా. యూన్కైతే బాగా లూస్ మోషన్ అనమాట. వచ్చే దారంతా కానీ ఆపి ఆపి వస్తూ ఉన్నాను అనేసి చెప్తాడా. అందుకే చెప్పేది డైపర్ వేసుకొని రండి అంటే మీరు నా మాట విన్నారా అనేసి కానీ వర్క్ చేసే అమ్మాయి అయితే తనని కానీ ఆట పట్టిస్తూ ఉంటుంది. హీరో కానీ మీరైతే లోపల వెళ్ళండి అనేసి తను కానీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. యూన్ కానీ లోపలికి వస్తాడా. మనకైతే చాలా మంది వర్కర్స్ కానీ దొరికారు, వీళ్ళందరినీ కానీ మనమైతే ఈరోజు ఉతికేయాల్సిందే అనేసి ఎక్స్ కానీ చెప్తుంది. ఏమమ్మా చేయబోతావు అనేసి కానీ యూన్ అడుగుతాడా. వర్కే, మనమందరం కలిసి వర్క్ చేయాల్సిందే అనేసి కానీ హీరోయిన్ చెప్తా ఉంటుంది. ఈ వర్క్ చేయడం కోసమేనా వాడు కానీ నన్ను తగిలించేసి బయటికి వెళ్ళిపోయాడు అనేసి కానీ హీరోని అయితే తిడతా ఉంటాడనమాట. అదేవిధంగా హీరో కానీ బయటకు అయితే వచ్చి చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా ఆ రోజు అయితే మొత్తం కానీ హీరో విన్నట్టుంది. లోపల హీరోయిన్ కానీ చెప్పుంటుంది కదా, నేనైతే ఇంకా కానీ నా ఎక్స్ని ప్రేమిస్తూనే ఉన్నాను అనేసి. తన వెడ్డింగ్ ఫోటో వేరే తను పెట్టుకుని ఉండేది అయితే చూసుంటాడనమాట. ఒకవేళ తనకి ఇంకా కానీ తన ఎక్స్ మీద ఫీలింగ్స్ ఉన్నట్టుంది, మధ్యలో మనం ఎందుకు అనేసి తను కానీ ఇప్పుడు హీరోయిన్తో కానీ అవాయిడ్ చేస్తూ ఉన్నట్టుంది. అదేవిధంగా ఇక్కడైతే మోయంని చూపిస్తారు. తను కానీ వర్క్ అంతా ముగించేసి ఇప్పుడుదా వస్తారనమాట 3 గంటలకి లంచ్కి. వెంటనే వాళ్ళకి కానీ కాల్ వస్తుందా, మళ్ళీ ఎమర్జెన్సీ అనేసి వాళ్ళు కానీ వెళ్తూ ఉంటారు. అప్పుడు తను కానీ అడ్రస్ని అయితే చెక్ చేస్తుంది. అది కానీ వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నట్టుందా. వాళ్ళు కానీ ఆ ఇంటికి అయితే వచ్చేస్తారనమాట. అక్కడ వచ్చి చూస్తే ఆ రోజు పార్క్లో కానీ ఒక చిన్న పాపని అయితే చూసుంటుంది కదా, ఆ పాప కానీ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. ఏమైంది నీకు అనేసి కానీ ఇక్కడైతే మోయం అడుగుతుందా. దాంతో తను కానీ చెప్తాంది, నాకు చాలా నొప్పిగా ఉంది, అందుకే నేను కానీ మీకైతే కాల్ చేశాను అని చెప్పేసి ఆ అమ్మాయి అక్కడే కళ్ళు తిరిగి కానీ పడిపోతుంది అనమాట. వెంటనే ఆ పాపని కానీ హాస్పిటల్కి అయితే తొడుకొని వెళ్ళిపోతారు. అదేవిధంగా ఇక్కడ ఎక్స్ని చూపిస్తారు. అదే పేస్ట్ అంతా రెడీ చేసి పెట్టున్న ఒక పెద్ద పాట్ కానీ చాలా వెయిట్గా ఉందంట. దాన్ని అయితే ఒంటరిగా మోసుకొని వెళ్ళలేము, ఎవరైనా హెల్ప్ చేయండి అంటే హీరోయినే వస్తుంది. వద్దమ్మా, నీ వల్ల అయితే అసలు కాదు, వేరే ఎవరినైనా తీసుకుంటామంటే పర్వాలేదు, నేను నీకు హెల్ప్ చేస్తాననేసి వాంటెడ్గా హీరోయినే వెళ్తుందా. ఇది చాలా వెయిట్గా ఉంది, మన ఇద్దరి వల్ల అయితే అసలు కాదు, నేను కానీ ఎవరినైనా హెల్ప్కి పిలుచుకొని వస్తాననేసి ఎక్స్ కానీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. పర్వాలేదు, నేనే తోసుకొని వెళ్తాననేసి హీరోయిన్ కానీ దాన్ని అయితే తోసుకొని వెళ్తూ ఆ బండి కానీ స్లిప్ అయిపోయి ఆ పార్ట్ మొత్తం కానీ కింద అయితే పడిపోతుంది అనమాట. మొత్తం పేస్ట్ అంతా కానీ వేస్ట్గా పోయింది. దాన్ని అయితే హీరో కానీ చూసేస్తాడా. హీరోయిన్ వేరే కింద పడిపోయి ఉండేదాన్ని. తనైతే చాలా కంగారుతో వచ్చి నీకేం కాలేదు కదా అనేసి కానీ హీరోయిన్ అయితే లేపుతాడనమాట. నీకు ఫీల్ చేస్తూ ఉంటుంది. సరేరా మనం అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అనేసి కానీ ఎక్స్ అయితే హీరోయిన్ని పిలుచుకొని వెళ్ళిపోతుంది. అటే రిపోర్టర్నే చూపిస్తారనమాట. వాళ్ళు కానీ ఆ రోజు అయితే ఒక అవ్వ బండిని తోసుకుంటూ వెళ్ళి చాలా కష్టపడి ఉంటుంది కదా, దాన్ని చూసేసి ఇప్పుడైతే ఆ అవ్వ కానీ వీళ్ళైతే కొత్త బండిని కానీ తీసుకొని వచ్చేస్తారనమాట. దాంతో ఆ అవ్వ కానీ సంతోషంతో థ్యాంక్స్ చెప్తా ఉంటుంది. ఆ టైంలో వీడికి కానీ ఇంట్లో నుంచి అయితే ఫోన్ కాల్ వస్తుందా. సడన్గా వీడు కానీ చాలా కంగారుతో ఇంటికి కానీ వచ్చి చూస్తాడు. అక్కడైతే ఒక నానీనే ఉంటుంది. తను కానీ చెప్తా ఉంది, తనకైతే ఫీవర్ ఉన్నింది, నేను కానీ మెడిసిన్ ఇచ్చేసి గ్రోసరీ షాపింగ్కి వెళ్ళాను, వచ్చి చూస్తే తనైతే ఇంట్లో లేదు, అది మాత్రమే కాదు తనైతే ఏదో అంబులెన్స్లో కానీ తీసుకొని వెళ్ళారంట అనేసి కానీ చెప్తా ఉంటుంది అనమాట. అంటే ఈ పాపనే చూపిస్తారు. మోయం కానీ డాక్టర్తో అయితే చెప్తా ఉంది, తన గార్డియన్ ఎవరు అనేది మాకు తెలియలేదు, మేము ఎంత ఎతికినా కానీ వాళ్ళైతే అక్కడ ఇంట్లో లేదు అనేసి. సరే తనకైతే కొంచెం సెలైన్ పెట్టేయండి అనేసి కానీ అక్కడ నుంచి వెళ్తారా. అప్పుడు నర్సు కానీ తన చేతిని అయితే ఓపెన్ చేస్తుంది. అందులో కానీ 4 గ్రాములు ఉన్న ఆకైతే ఉంటుందన్నమాట. అక్కడికి అయితే చాలా కంగారుతో రెడ్ బెల్ట్ కానీ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడనమాట. తను కానీ దగ్గరికి అయితే వచ్చి నీకేం కాలేదు కదా, నాన్న కానీ వచ్చేసాను, నువ్వైతే కళ్ళు తెరిచి చూడు అనేసి కానీ ఆ పాపతో అయితే అడుగుతూ ఉంటాడనమాట. ఇప్పుడుదా మనకే తెలుస్తా ఉంది వీడి యొక్క పాపని ఈ పాప అనేసి. ఆ పాప కానీ కళ్ళు తెరిచి చూస్తుందా, నేను ఎవరో తెలుస్తా ఉందా, మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తా ఉందా అనేసి కానీ అడుగుతాడా. అవును, మనం అయితే హాస్పిటల్లో ఉన్నాము, నువ్వు కానీ మా నాన్నవి అనేసి ఆ పాప కానీ చెప్తుందా. అవును, నాన్న వచ్చేసాను, నీకైతే ఏమీ కాదు అనేసి కానీ రెడ్ బెల్ట్ అయితే చాలా బాధపడుతూ చెప్తాడు. పాపం యూన్ని కానీ పనులు చేయరా అనేసి తాట తీస్తూ ఉంటుంది ఎక్స్ కానీ. అక్కడికైతే హీరోయిన్ కానీ వచ్చి సారీ అడుగుతుందా. దాంతో ఎక్స్ కానీ చెప్తా ఉంది, పర్వాలేదులే, దీన్ని కానీ మనం అయితే తీసి కింద పడేద్దాం అనేసి చెప్తా ఉంటారు. ఎందుకు దీన్ని చేయడం అయితే ఎంత కష్టం, దీన్ని ఎందుకు మనం కానీ కింద పారేయాలి అనేసి అడుగుతుందా. దీన్ని పారేయకుండా ఏం చేయబోతావు, కింద పడిన దాన్ని అంతా మేసేదానికి మనం ఏమైనా ఆవులమా, అది కాకుండా నేను కానీ అక్కడైతే బార్బిక్యూ చేయాలనేసి ప్లాన్ చేసి పెట్టున్నాను అనేసి అంటాడా. మీకు దా స్టొమక్ అప్సెట్ కదా యూన్ అనేసి కానీ ఎక్స్ చెప్తుంది. వర్షం వేరే వచ్చేట్టుంది, దీన్ని కానీ మనం అయితే యూజ్ చేసి ఏదైనా నూడిల్స్
నూడిల్స్ లాంటివి చేద్దామా అనేసి కానీ హీరోయిన్ అయితే ఏదో ఒక కొత్త వంట కానీ చెప్తా ఉంటుంది. అదేవిధంగా దాన్ని కానీ రెడీ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడైతే ఈయన్ని కానీ పిండి పిసుకుని ఇచ్చేసి ఉంటారు. అప్పుడు తను కానీ బాధపడుతూ ఉంటాడా. వర్క్ చేసే అమ్మాయి కానీ చెప్తా ఉంది, మీరైతే నాతో చాలా వర్క్ కానీ తీసుకున్నారు కాబట్టి మీ మీద నేనైతే కంప్లైంట్ చేయబోతాను, రెడీగా ఉండండి అనేసి బెదిరిస్తుందా. ఇదిగో చూడు, నేను కానీ ఇక్కడ వర్కే చేస్తా ఉన్నాను, నన్ను ఎందుకు నువ్వు ప్రాణం తీస్తా ఉన్నావు అనేసి కానీ వీడు చెప్తా అంటాడా. దాంతో హీరోయిన్ కానీ చెప్తా ఉంది, మీకు ఎవరి మీదైనా కోపం ఉంటే దాన్ని తలుచుకునేసి ఆ పిండిని కానీ పిసకండి అనేసి చెప్తుంది అనమాట. దాంతో ఈ అమ్మాయికి అయితే పిచ్చ కోపం హీరోయిన్ మీద, ఇంకా ఎక్స్ మీదే కదా ఉంది. గుద్దనేసి గుద్దుతా ఉంది ఆ పిండిని కానీ. యూన్కి అయితే అర్థమైపోతుంది నెక్స్ట్ నేనైనా అనేసి. అంటే హీరోయిన్ కానీ ఆ పేస్ట్ అంతా యూజ్ చేసి ఏదో నూడిల్స్ లాగా అయితే రెడీ చేసేసి ఉంటుంది అనమాట. దాన్ని కానీ వీళ్ళందరూ టేస్ట్ చేస్తారా, చాలా అమృతం లాగా ఉన్నట్టుంది. వీళ్ళందరూ కానీ చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫుడ్ అయితే సూపర్ అనేసి. కాకపోతే హీరోనే లేదే, వాడికి ఎన్నిసార్లు కాల్ చేసినా కానీ వాడైతే ఫోన్ తీయలేదు, ఎక్కడ ఉన్నాడో ఏంటో అనేసి అంటా ఉంటే, తనకి ఆకలిగా ఉంటే తనే వచ్చి తింటారులే అనేసి కానీ వీళ్ళందరూ మాట్లాడుకుంటా ఉంటారు. ఆ తర్వాత అయితే నాకు ఇంకో బౌల్ ఇస్తారా నూడిల్స్ అనేసి కానీ వీళ్ళందరూ అడిగి మరీ తింటా ఉంటారనమాట. ఎందుకంటే అంత బాగుంది ఆ టేస్ట్ కానీ. అందరూ తినేసినాక ఆ తర్వాత హీరోయిన్ కానీ ఆ బౌల్స్ అంతా వాష్ చేస్తా ఉంది. నువ్వెందుకు వాష్ చేస్తా ఉన్నావు అంటే, నేనే కదా మీ యొక్క కుండని కానీ విరగొట్టాను, నేనే వాష్ చేస్తాను అని చెప్తుందా. దాంతో ఎక్స్ కానీ వచ్చి పక్కన కూర్చునేసి, ఎందుకో చూడు ఆ బౌల్ అయితే చాలా కాస్ట్లీ, కింద పడైపోతావు అంటుంది. హీరోయిన్ కానీ కింద పడేసేటట్టు వెళ్తుంది అనమాట. జాగ్రత్తగా చేయనేసి కానీ ఎక్స్ చెప్తుందా. సరే ఎంతో చెప్పండి, నేను కానీ డబ్బులు అయితే ఇచ్చేస్తాను అనేసి హీరోయిన్ చెప్తుందా. అదంతా అవసరం లేదు, కాకపోతే నీ యొక్క రెసిపీ సీక్రెట్ అయితే నాకు చెప్తావా, చాలా టేస్టీగా ఉండింది ఆ నూడిల్స్ అనేసి కానీ అడుగుతుందా. హీరోయిన్ కానీ రెసిపీ చెప్పేసి 3 స్పూన్లు అయితే ఈ పేస్ట్ ని కానీ వేయండి అని చెప్తుందా. ఈమెమైతే ఒక గరిటనే తీస్తా ఉంది అనమాట. దీన్ని ఫుల్ గా వేస్తే చాలా అనేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది, తనకి ఏమీ తెలియదు అనేసి. అదేవిధంగా మోయంనే చూపిస్తారు. తను కానీ రిపోర్టర్ అయితే పిలిచి నిలబెట్టేసి, మీరైతే ఒక పేరెంట్ కదా, మీకు అసలు బాధ్యత ఉందా, ఒక 5 సంవత్సరాల పిల్లని ఇంట్లో వదిలేసి తనే ఒంటరిగా అంబులెన్స్ కానీ కాల్ చేస్తా ఉంది, అంత మాత్రమేనా మీరైతే మీ పాపని చూసుకునేది అనేసి కానీ అడుగుతుంది. సారీ అనేసి కానీ వీడైతే అడుగుతాడా. మీరు నాతో సారీ చెప్పాల్సిన అవసరమే లేదు, ఒక చిన్న పాపనే మీరు చూసుకోలేనప్పుడు రిపోర్టర్ గా ఉండి ఈ దేశానికి మాత్రం మీరు ఎలా మంచిది చేస్తారనుకుంటా అన్నారు. ఆ రోజు అయితే నేను తన్ని పార్క్ లో చూసాను, ఆ రోజు కానీ ఒంటరిగా ఉన్నింది. అదేవిధంగా ఈ రోజు ఈ ఆకని పెట్టుకునేసి ఇంట్లో ఒంటరిగా పడిపోయి ఉన్నింది, ఇదేనా మీ పాపని చూసుకునేది అనేసి కానీ చెప్తుందా. వీడైతే చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే వీడి ఇంట్లో నానీని కానీ పెట్టుంటాడు కదా, అది తెలియకుండానే ఈ విధంగా మాట్లాడుతూ ఉంది అనేసి. ఆ టైంలో ఆ పాపని కానీ బయటకి అయితే పిలుచుకొని వస్తారా, వీడు కానీ వెళ్ళి చూస్తాడనమాట. ఆ పాప కానీ చెప్తా ఉంది, మా నాన్నని ఎవరు తిట్టినా నాకైతే నచ్చదు, మీరు కానీ మా నాన్నని తిట్టారు కాబట్టి ఇకపైన నేను కానీ మీతో అయితే మాట్లాడను అనేసి కానీ చెప్తుందా. రెడ్ బెల్ట్ కానీ అదంతా ఏమీ లేదు, నువ్వేం బాధపడుకోనేసి కానీ చెప్తా అంటాడనమాట. ఆ తర్వాత రెడ్ బెల్ట్ కానీ పాపతో అయితే వెళ్ళి అడుగుతాడు, నువ్వైతే ఒంటరిగా ఉన్నప్పుడు చాలా భయపడ్డావా అనేసి. లేదు నాన్న, మీరైతే నాకు ఏదైనా ఎమర్జెన్సీ అయితే పోలీసులకి అంబులెన్స్లకి కాల్ చేయమన్నారు కదా, కాబట్టి నాకు ఎలాంటి భయము లేదు అనేసి కానీ చెప్పేసి వాడితో కానీ సారీ అడుగుతుందనమాట. వీడు ఎందుకు అనేసి కానీ అడుగుతాడా, నా వల్లే కదా మీరు ఇప్పుడు ఆ ఆంటీతో కానీ తిట్లు తిన్నారు అనేసి కానీ అడుగుతుంది. వీడైతే చాలా ఫీల్ చేస్తా ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ ఎక్స్ కానీ బౌల్స్ అయితే క్లీన్ చేస్తా ఉంటారనమాట. అప్పుడు ఎక్స్ యొక్క చేతి ఫుల్ కానీ ఏదో గాయపడిన మార్క్స్ అయితే ఉంటుంది, దాన్ని కానీ హీరోయిన్ చూస్తుందా. అప్పుడు తనే చెప్తా ఉంది, తను కానీ కుండలంతా చేసేటప్పుడే ఈ గాయం కానీ అయ్యి ఉంటుంది, ఇది నాకైతే ప్రౌడ్ గానే అనిపిస్తుంది, నా యొక్క డ్రీమ్ ని నేను వెతుక్కున్నప్పుడే కదా ఇది అయ్యింది, కాబట్టి నాకు సంతోషమే అనేసి కానీ తను చెప్తా ఉంటుందా. నిజానికి మీరందరూ కానీ డ్రీమ్స్ అయితే కనిపెట్టేశారు, నా వల్ల అయితే అస్సలు కానీ కావట్లేదు ఇంకా అనేసి చెప్తుంది. చూసినంత వరకు నువ్వు కుకింగ్ చేసేటప్పుడు చాలా సంతోషంగా ఉన్నట్టుంది, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కుకింగ్ లో కానీ ఇంట్రెస్ట్ ని చూపించవచ్చు కదా అనేసి చెప్తుందా. హీరోయిన్ గానీ అప్పుడుదా ఆలోచిస్తుంది అనమాట. ఆ తర్వాత ఎక్స్ గానీ హీరో దగ్గరికి అయితే వస్తుందా. హీరో దగ్గర కానీ చెప్తా ఉంది, హీరోయిన్ అయితే చెప్పుంటుంది కదా వీళ్ళిద్దరు కానీ చాలా రొమాంటిక్ కపుల్ అనేసి. నిజానికి నేను మాత్రం మనం డేట్ చేసేటప్పుడు చాలా రొమాంటిక్ గా ఉన్నాను, నువ్వు అయితే నా మీద అస్సలు ఇంట్రెస్ట్ లేనట్టే ఉన్నావు అనేసి కానీ చెప్తుంది. అందుకేనా నువ్వు కానీ నన్ను అయితే బ్రేకప్ చేసేసావు అనేసి కానీ హీరో అడుగుతాడా. అవును, ఆ తర్వాత అయితే నాలాగే ఆలోచించేవాడు కానీ నాకైతే దొరికాడు, నిజానికి నేను నిన్ను బ్రేకప్ చేశాను అనుకున్నాను, కాకపోతే నువ్వే నన్ను బ్రేకప్ చేసినట్టు నాకు అనిపించేది అనేసి కానీ తను చెప్తుందా. లేదు, నువ్వు బ్రేకప్ చేయడం వల్ల నేను కానీ అప్పుడైతే చాలా హర్ట్ అయ్యాను అంటాడు. వినడానికైనా కొంచెం సంతోషంగా ఉందిరా బాబు ఈ మాట వల్ల అనేసి కానీ తను చెప్తుంది. హీరో కానీ హీరోయిన్ ని ప్రేమించడం, ఆ తర్వాత హీరోయిన్ ని చాలా బాగా టేక్ కేర్ చేసుకోవడం అంతా చూసేసి ఈమె కానీ చాలా జలసీగా ఉందంట. దాన్నే హీరోతో కానీ చెప్తా ఉంది, నాకైతే మిమ్మల్ని చూస్తే చాలా జలసీగా ఫీల్ అవుతుంది అనేసి. అంటే హీరోయిన్ గానీ అర్ధరాత్రి పూట అయితే దెయ్యం లాగా తిరుగుతా ఉందనమాట, నిద్ర రాకుండా. అప్పుడైతే హీరో గానీ తన యొక్క డ్రెస్ ని అయితే ఉతికి ఆరేసినట్టున్నాడు, ఆ మురికి పట్టిన డ్రెస్ ని, దాన్ని గానీ చూస్తా ఉంటుంది. హీరోయిన్ గానీ ఆ మరక
పట్టిన డ్రెస్ అయితే చేంజ్ చేసుకునేసి మళ్ళీ ఉతుక్కుంటామనేసి కానీ పెట్టేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ తర్వాత హీరో గానీ ఆ మరక పట్టిన డ్రెస్ అయితే తీసుకొని వెళ్ళి హీరోయిన్ కోసం వీడే గానీ దాన్ని అయితే వాష్ చేస్తుంటాడు అనమాట. దాన్ని అయితే ఇప్పుడు కానీ హీరోయిన్ చూసేసి వీడెప్పుడు ఈ పని చేశాడు అనేసి కానీ నవ్వుకుంటూ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది. అదేవిధంగా తను కానీ వచ్చి ఒక్కొక్క కుండగా చెక్ చేస్తూ ఉంటుందా. దీన్ని అయితే దూరం నుంచి చూసేసి హీరో కానీ దగ్గరకు వచ్చి ఈ అర్ధరాత్రి పూట ఏం చేస్తా ఉన్నావు నువ్వు ఇక్కడ అంటే, నువ్వు ఇక్కడ ఏం చేస్తా అన్నావు, సరే నువ్వు నైట్ కానీ వచ్చి ఏమీ తినలేదు, నూడిల్స్ అయితే ఉంది కావాలంటే తింటావా తీసుకొస్తాను అనేసి కానీ అడుగుతుంది. వద్దులే అనేసి కానీ హీరో అయితే చెప్తాడనమాట. వీళ్ళిద్దరికి మధ్య ఎంత ప్రేమ ఉండదు అనేది కానీ మనకైతే చూపిస్తారు. హీరోయిన్ ని తిట్టినా గానీ తనైతే వీడిని టేక్ కేర్ చేసుకుంటుంది. అదే విధంగా హీరో గానీ తనని అయితే చూసుకుంటాడనమాట. హీరోయిన్ గానీ ఇక్కడైతే ఒక్కొక్క కుండగా ఓపెన్ చేసి చూస్తా ఉంటుంది. ఏం చేస్తా ఉన్నావు నువ్వు అనేసి కానీ అడిగితే, ఇక్కడైతే 100 సంవత్సరాలు పాతబడిన సోయా సాస్ ఉందంట, దాన్నే నేను కానీ వెతుకుతా ఉన్నాను అనేసి చెప్తుందా. సరే ఉండు నేను కానీ నీకైతే హెల్ప్ చేస్తాను అనేసి కానీ వీడైతే వెళ్ళి ఒక్కొక్క కుండగా ఓపెన్ చేస్తాడు. హీరోయిన్ గానీ ఒక కుండని అయితే ఓపెన్ చేస్తుంది అనమాట. అందులో కానీ ఆ సోయా సాస్ అయితే ఉంటుంది. అది వేరే చాలా బ్లాక్ కలర్ లో చంద్రుడి ప్రతిబింబంలో చాలా చూడడానికి చాలా అందంగా ఉంటుందా. దాన్ని చూసేసి ఈమెమరా అంటే పద్యాలంతా చెప్తా ఉందనమాట. తల్లి సోయా సాస్ లో ఏం కనపడతా ఉందనేసి నువ్వు కానీ ఇట పద్యాలు చెప్తా ఉన్నావు అనేసి కానీ వీడైతే అడుగుతాడా. ఆ సోయా సాస్ ని చూసేసి నేను కానీ కనిపెట్టేస్తాను అంటుంది. అవును సోయా సాస్ నే కదా కనిపెట్టావు, సోయా సాస్ లో ఏం కనిపెట్టావు అనేసి కానీ వీడైతే అడుగుతాడా. రే అది కాదురా, నేనైతే నా యొక్క డ్రీమ్ ని కానీ కనిపెట్టేశాను, వంటలు చేయడమే నా యొక్క డ్రీమ్ అనేసి తను కానీ ఏదేదో వంటలంతా చేయాలంట ఈ సోయా సాస్ ని యూజ్ చేసి. దాన్నే చెప్తుందా. తను సంతోషంగా ఉండేది చూసేసి ఇక్కడ హీరో గానీ ఒకటే సంతోషంతో ఉంటాడు. ఆ తర్వాత ఆలోచిస్తాడనమాట. తన ఎక్స్ గానీ చెప్పుంటుంది, నువ్వు హీరోయిన్తో ఉన్నప్పుడు తను నవ్వేది చూస్తేనే నువ్వు కానీ చాలా సంతోషంతో నవ్వుతావు, నాతో అయితే ఒక్కరోజు కానీ ఆ విధంగా ఉనిందే లేదు అనేసి చెప్తుంది. యాక్చువల్గా హీరో కానీ హీరోయిన్ సంతోషంగా ఉన్నప్పుడంతా తనని చూసి వీడు కానీ సంతోషపడేవాడు అనమాట. ఇన్ని రోజులు హీరోయిన్ మీద తనకైతే ఎంత ఫీలింగ్స్ ఉన్నా కానీ దానికైతే దూరంగానే ఉండేవాడు. కాకపోతే ఈ రోజు హీరోయిన్ ఇంత క్లోజ్ లో అయితే చాలా బాగా నవ్వడం చూసేసి నేను తనని ఇష్టపడకుండా ఉండలేకపోతా ఉన్నాను అనేసి కానీ చెప్తా అంటాడు. ఆ తర్వాత అయితే హీరోయిన్ వాళ్ళు కానీ ఇంటికి వచ్చేసినట్టుంది. తను కానీ తన చిన్నప్పటి డైరీని అయితే ఎత్తి చూస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ తనకైతే పళ్ళు ఊడిపోయేటట్టు ఉన్నప్పుడైతే వాళ్ళ అమ్మ కానీ దానికైతే థ్రెడ్ కట్టేసి ఆ పళ్ళని కానీ లాగేసి ఉంటుంది అనమాట. దాన్ని అయితే చూసేసి హీరో కానీ అయ్యో పళ్ళు వచ్చేసింది అనేసి కానీ వీడైతే బాగా ఏడ్చుంటాడు. రే నీ పళ్ళేం పోలేదు కదా, నా పళ్ళే కదా ఊడిపోయింది, నువ్వెందుకు ఇలా ఏడుస్తా ఉన్నావు అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ గానీ సపోర్ట్ వీల్ సహాయంతోనే సైకిల్ ని కానీ నడుపుంటుందా. అక్కడ ఉన్న పిల్లలందరూ కానీ నువ్వు ఒక డమ్మి పీస్వి దేనికి పనికిరావు అనేసి కానీ ఎగతాళి చేస్తుంటారా. ఇప్పుడు చూడండి రా నేను ఎవరు అనేసి కానీ ఆ సపోర్ట్ వీల్ అయితే తీసేసి ఫస్ట్ టైం ఎవరి సపోర్టు లేకుండానే హీరోయిన్ కానీ సైకిల్ని అయితే నడుపుంటుంది అనమాట. ఆ తర్వాత అయితే తను కానీ ఇంటి నుంచి అయితే ఫస్ట్ టైం పారిపోయి వచ్చేసి SOS రాసేసి ఎవరైనా నన్ను కాపాడండి, నాకు ఎవరైనా హెల్ప్ చేయండి అనేసి కానీ బీచ్లో నిలబడేసి ఒకటే అరిచి ఉంటుంది. అప్పుడు హీరో కానీ దీనికి ఏమైనా పిచ్చి పెట్టిందా, ఎందుకు ఈ విధంగా చేస్తా ఉందనేసి అనుకొని ఉంటాడు. ఆ తర్వాత హై స్కూల్ చదివేటప్పుడు హీరోయిన్ కానీ తనైతే ఫస్ట్ టైం లవ్ లెటర్ ని తీసుకొని వెళ్ళి వాళ్ళ సీనియర్ దగ్గర కానీ ఇచ్చి ఉంటుంది. దాన్ని చూసేసి వాడు కానీ ఇదిగో పాప నువ్వు నా యొక్క జూనియర్వి, నువ్వు నాకైతే చెల్లె లాంటి దానివి అని చెప్పేసి వాడు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. హీరో గానీ ఇక్కడైతే సంతోషంతో చప్పట్లు కొడతా ఉంటాడు అనమాట. ఆ తర్వాత హీరో గానీ హీరోయిన్ యొక్క ఇన్విటేషన్ కార్డ్ అయితే ఓపెన్ చేసి చూసేసి హీరోయిన్ గురించి అయితే మొత్తం కానీ వీడికైతే తెలుసు అనేసి అనుకొని ఉంటాడు. కాకపోతే ఏమీ కానీ తెలియదు అనేసి ఫీల్ చేసి ఉంటాడు అనమాట. అదే విధంగా ప్రెసెంట్ లో అయితే చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళమ్మ కానీ తను తెచ్చిన సోయా సాస్ తో చాలా డిషెస్ అయితే చేసి ఉంటుంది అనమాట. ఇదిగో చూడు, దీన్ని కానీ తీసుకొని వెళ్ళి నువ్వైతే హీరో వాళ్ళ ఇంట్లో ఇవ్వు అనేసి అంటారా. అతను కానీ టేస్ట్ చేసేసి అమ్మ రెసిపీని అయితే చెప్పు, చాలా టేస్టీగా ఉంది ఈ డిష్ అంటుంది. వాళ్ళ అమ్మ అయితే నీకెందుకే ఈ రెసిపీ, నువ్వేమనే వంటలా చేయబోతావు అంటారు. నిజానికి హీరోయిన్ కి అయితే ఈ రెసిపీ కావాలి కదా. కాకపోతే వాళ్ళ అమ్మ కానీ ఆ డిషెస్ ని ఇచ్చి హీరో వాళ్ళ ఇంటికి కానీ పంపించేస్తారనమాట. హీరో వాళ్ళ నాన్న కానీ ఒక కప్ రైస్ ని అయితే ఎత్తి పెట్టుకునేసి ఇద్దామా వద్దా అనేసి, నీకు కావాలంటే వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయి ఈ రైస్ ని అంటాడా. మార్నింగ్ ఎవరు రైస్ తింటారు, నాకైతే 2 బ్రెడ్ చాలు అనేసి కానీ హీరో వాళ్ళ అమ్మ అయితే చెప్తా ఉంటుంది అనమాట. ఆ టైంకి అయితే హీరోయిన్ గానీ వాళ్ళ అమ్మ ఇచ్చిన సైడ్ డిష్ అంతా తీసుకొని వస్తుంది. దాన్ని చూసేసి సంతోషంతో హీరో వాళ్ళ నాన్న గానీ మీ అమ్మకైతే థ్యాంక్స్ చెప్పానని చెప్పు తల్లి, తనైతే ఎన్ని వంటకాలు చేసి ఇచ్చిందో మాకనేసి కానీ చెప్తా అంటాడనమాట. సరే నేను కానీ వెళ్ళి హీరోని అయితే చూసేసి హాయ్ చెప్పేసి వెళ్తాను అనేసి హీరోయిన్ గానీ అక్కడ నుంచి వెళ్ళిపోతుందా. ఇక్కడ హీరో వాళ్ళ నాన్న గానీ దాన్ని అయితే ఓపెన్ చేసేసి చికెన్ మటన్ అని ఉన్నట్టుంది, దాన్ని కానీ ఎంజాయ్ చేస్తా అంటాడా. హీరో వాళ్ళ అమ్మకైతే నోట్లో ఎంగిలే వస్తుంది. వెళ్ళి నాకు కావాలి అంటే ఎక్కడ పరువు పోతుందో ఏమో అనేసి కానీ తనైతే ఆ బ్రెడ్ ముక్కలే తింటా ఉంటుందన్నమాట.
హీరోయిన్ గానీ హీరో యొక్క రూమ్ కి అయితే వచ్చి చూస్తుంది. అక్కడ అయితే ఒక్క థింగ్స్ గానీ మారలేదా, ఆ రూమ్ అప్పుడు ఎలా ఉన్నిందో ఇప్పుడు గానీ అలాగే ఉందా, నేను ఒకవేళ టైం ట్రావెల్ చేసి వచ్చానా ఏంటి అనేసి గానీ చెప్పుకుంటూ టైం ట్రావెల్ టైం క్యాప్సూల్ అనేసి గానీ తనకైతే ఇప్పుడుతో గుర్తొస్తుంది. వెంటనే ఆ లెటర్ని గానీ వెళ్ళి వెతుకుతుందా, ఇక్కడే ఎక్కడో దాచుంటాడు అనేసి. హీరో రావడానికి ముందు ఆ లెటర్ని కానీ ఓపెన్ చేసి చదివేయాలి అనేసి హీరోయిన్ కానీ దాన్ని అయితే ఓపెన్ చేసి చదువుతుందా. అందులో వేరే వీడు తన ఫీలింగ్స్ని అయితే హీరోయిన్తో కానీ చెప్పాలని రాసి పెట్టుంటాడా, ఆ మొత్తాన్ని కానీ చదివేస్తుంది. అదేవిధంగా హీరో కానీ స్నానం చేసేసి అయితే బయటికి వస్తాడు. హీరోయిన్ చేతిలో వేరే లెటర్ ఉంటుందా, దాన్ని చూసేసి వీడు కానీ చాలా స్పీడ్గా అయితే వచ్చి హీరోయిన్ చేతిలో ఉన్న ఆ లెటర్ని కానీ లాక్కుంటాడనమాట. ఆ తర్వాత తను కానీ చెప్తాంది, లేదు నువ్వు కానీ నా లెటర్ని అయితే ఆ రోజు చదివావు కదా, అందుకే నేను కానీ చదవాలనుకున్నాను, ఇంకేమీ లేదు ఇందులో తప్పేముంది అనేసి కానీ తనైతే చెప్తుంది. దాంతో హీరో కానీ వెంటనే ఆ లెటర్ని అయితే బాగా నలిపేసి అక్కడ ఉన్న డస్ట్బిన్లో కానీ ఎత్తి పడేస్తాడనమాట. అదేమీ లేదు, నేను నిన్ను ప్రాంక్ చేయడం కోసమే నేను కానీ ఇలాంటి జోక్ని అంతా రాసి పెట్టున్నాను అనేసి కానీ హీరోయిన్తో చెప్తాడా. ఓ ప్రాంకా, నేను కానీ ఏమో అనుకున్నానులే అనేసి కానీ హీరోయిన్ సంతోషపడుతూ ఉంటుంది. హీరో అయితే చాలా ఫీల్ చేస్తూ ఉంటాడనమాట. సరే నువ్వైతే ఇక్కడ నుంచి వెళ్ళు అనేసి కానీ పంపించేస్తాడా. హీరోయిన్ కానీ వచ్చేటప్పుడు అనుకుంటా ఉంది ప్రాంక్ అన్నాడు, మరెందుకు ఆ లెటర్ని కానీ వీడైతే నలిపి కింద పడేశాడు, ఒకవేళ వీడికి అప్పుడు ఫీలింగ్స్ ఉన్నిందా లేదా ఏమీ అర్థం కాకుండానే తను కానీ ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుందన్నమాట. అప్పుడు అక్కడ వాళ్ళ యొక్క షాప్ని కానీ చూస్తుంది. ఎవరు లేకపోయేసరికి తను కానీ ఓపెన్ చేసుకునేసి లోపలికైతే వస్తుందా. అక్కడ చూసేసి తను కానీ చిన్నప్పుడైతే వాళ్ళ నాన్నతో పాటు నేను మీకైతే హెల్ప్ చేస్తూ వంటలు చేస్తాననేసి తను కానీ ఏదో కలిపి ఉంటుంది అనమాట. దాన్ని కానీ వాళ్ళ నాన్న అయితే టేస్ట్ చేసేసి చాలా బాగుంది నాన్న నీ యొక్క వంట అనేసి కానీ వీళ్ళిద్దరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారనమాట. దాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడైతే వాళ్ళ నాన్న కానీ లోపలికి వచ్చేస్తారా. ఆ తర్వాత హీరోయిన్ కానీ చెప్తాంది, నాన్న మీరైతే ఒక పెద్ద హోటల్లో వర్క్ చేశారు, ఆ తర్వాత పెద్ద పెద్ద రెస్టారెంట్లో కానీ వర్క్ చేశారు, అప్పుడంతా మిమ్మల్ని మేము చూడడానికి కానీ ఉండదు. ఆ తర్వాత మీరు మన హోటల్కి వచ్చేసినప్పుడు మిమ్మల్ని అయితే మేము అందరం కానీ ప్రతిరోజు చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మీరు మన హోటల్కి వచ్చిన తర్వాతే నాకు కానీ మిమ్మల్ని అయితే చాలా బాగా నచ్చింది. మీరైతే వంటలు చేసేది, ఆ వెజిటబుల్స్ కట్ చేసేది, దీన్నంతా చూసేసి నాకు కానీ మీలాగే ఒక పెద్ద చెఫ్ అవ్వాలని ఉంది నాన్న అనేసి కానీ తనైతే ఒక బిట్టు వేస్తుందా. వాళ్ళ నాన్నకైతే పిచ్చ కోపం వస్తుంది అనమాట. ఎందుకుదా నేను కానీ నిన్ను కష్టపడి చదివించానా, నువ్వు కానీ నాలాగైతే వంటలు చేయడం చూడడానికి అనేసి కానీ హీరోయిన్ అయితే తిడతాడా. హీరోయిన్ కి అయితే ఇక్కడ మొహమే వాడిపోతా ఉందన్నమాట. అటే రిపోర్టర్ దగ్గర కానీ సీనియర్ అయితే అడుగుతా ఉందన్నమాట, మీ కూతురికి ఇప్పుడు ఎలా ఉంది, తను డిశ్చార్జ్ అయిపోయిందా ఏంది అనేసి. తన కూతుర్ని వీడి వల్ల సరిగా చూసుకోలేకపోతా ఉంటాడేమో అనేసి వీడు కానీ చాలా గిల్టీతో ఉంటాడు. కాబట్టి నన్ను అయితే సోషల్ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే వేరే డిపార్ట్మెంట్ కి చేంజ్ చేసేయండి అనేసి అడుగుతాడు. 3 పిల్లల్ని పెట్టుకుని ఉండే నేనే ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు నీకేమైంది, అయినా నిజంగానే నువ్వు డిపార్ట్మెంట్ చేంజ్ అవ్వాలి అనుకుంటే నేను కానీ నీకైతే హెల్ప్ చేస్తాను, కాకపోతే కొంచెం ఆలోచించి ఏదైనా డిసైడ్ చేయనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ నే చూపిస్తారు. తను కానీ యుఎస్ లో ఉన్నప్పుడైతే ఒక కుకింగ్ యూట్యూబ్ ఛానల్ కానీ పెట్టుకొని ఉంటాను అనేసి చెప్పింది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసి చూస్తుందా. తనైతే కుకింగ్ చేసేటప్పుడు ఎంత సంతోషంగా ఉండేది అనేసి కానీ తలుచుకునేసి తను కానీ ఏదో డిసైడ్ అయ్యి వెంటనే వెళ్ళి కుకింగ్ క్లాస్కి కానీ అడ్మిషన్ అయితే వేసేసి వస్తూ ఉంటుందన్నమాట. తను వచ్చే దారిలోనే హీరో యొక్క ఆఫీస్ కానీ ఉంటుందా. అప్పుడు హీరో వాళ్ళనే కానీ అనుకోకుండా మీట్ అవుతుంది. ఎక్స్ కానీ హీరోయిన్తో అయితే పలకరించేసి నువ్వు హాయ్ చెప్పలేదరా అనేసి హీరోతో అడిగితే ప్రతిరోజు చూసుకుంటూనే కదా ఉన్నాము, ఇంకేంది హాయ్ చెప్పేది అనేసి కానీ వీడైతే చెప్తాడనమాట. వీడెప్పుడు ఇంతేలే, సరేరా నువ్వు కానీ మనమైతే టీ తాగుతూ మాట్లాడదామనేసి ఎక్స్ కానీ పిలుస్తుందా. నువ్వు వర్క్ గురించే కదా మాట్లాడాలని వచ్చావు, ఇప్పుడు ఎందుకు సోదంతా మాట్లాడుతా ఉన్నావు, రా మనం కానీ వర్క్ అయితే వెళ్ళి చూద్దామనేసి హీరో అయితే పిలుస్తాడనమాట. హీరోయిన్ కి అయితే ఏమీ అర్థం కాకుండానే ఉంటుంది. లోపలికి ఎక్స్ గానీ వచ్చేసి సడన్ గా నువ్వెందుకు నాతో కలిసి వర్క్ చేయాలనుకున్నావు అనేసి కానీ అడుగుతుందా. ఇది నాకైతే ఒక గుడ్ ఆపర్చునిటీ అనేసి కానీ వీడు చెప్తాడు. ఓ అవునా, అటంటే అంతసేపు గమ్మనే ఉండి హీరోయిన్ ని చూసిన వెంటనే నువ్వు కానీ కావాలనేసి మనకు కానీ వర్క్ ఉంది వెంటనే రా అనేసి కానీ పిలిచావు కదా అనేసి కానీ అడుగుతుంది. ఓహో నీకు అలా అనిపించిందా అనేసి కానీ వీడు అడుగుతాడా. అవును బాబు అలాగే అనిపించింది, నువ్వు కానీ నన్ను అయితే యూజ్ చేసుకున్నావని బాగా తెలుస్తా ఉంది కాబట్టి నన్ను కానీ డేట్కి అయితే పిలుచుకొని వెళ్ళు అనేసి కానీ వీడిని అయితే బాగా టీస్ చేస్తా ఉందనమాట. ఇదిగో చూడు నన్ను నువ్వు ఎంతగా అయినా టీస్ చేసుకో, కాకపోతే ఏది కానీ హీరోయిన్తో అయితే చెప్పుకోనేసి వీడు కానీ చెప్తాడా. నువ్వు హీరోయిన్తో కానీ మొత్తం చెప్పేసావు అనుకున్నాను, కాకపోతే ఏమీ జరగలేదు, నేనే హీరోయిన్ అడిగి తెలుసుకుంటాను, నేను కానీ చెప్పేస్తాను అంటుంది. నువ్వేం చెప్పబోతావు ఏం చేయబోతావు అంటాడా. అది నేను నీకు చెప్పను అనేసి కానీ తను చెప్తుంది. వీళ్ళిద్దరూ కానీ లెటర్ గురించి మాట్లాడుతూ ఉంటారా దేని గురించి మాట్లాడుతూ ఉంటారా అనేసి మనకి ఇంకా చూపించలేదు. అంటే మోయం కానీ ఆ బోట్ డ్రైవింగ్ అయితే ముగించేసి కానీ వచ్చి హీరోయిన్తో చెప్తా ఉందనమాట, నేనైతే మొత్తం టెస్ట్లో కానీ పాస్ అయిపోయాను అనేసి.
ల్యాండ్ వాటర్ అన్నిట్లో కానీ నేర్చుకున్నావు, నెక్స్ట్ ఏం చేయబోతావు అనేసి కానీ హీరోయిన్ అడుగుతుందా. నెక్స్ట్ సౌత్ పోల్కి వెళ్ళాలనేసి నా యొక్క డ్రీమ్ అనేసి కానీ మోయం అయితే చెప్తుంది. ఏంది సౌత్ పోల్కా అంటే అవును, కాకపోతే దానికి చాలా టెస్ట్లు కానీ ఉంది, ఇంకా చాలా ప్రిపేర్ అవ్వాలి అనేసి వేరే చెప్తా ఉందనమాట. చాలా కష్టం అనేసి హీరోయిన్ కానీ చెప్తాంది. నేను కానీ ఇంకా కష్టపడాలనుకుంటా అన్నాను, నాకేం కావాలనేసి కానీ నేనైతే కనిపెట్టేశాను, కుకింగ్ క్లాస్కి కానీ నేనైతే అడ్మిషన్ వేసేసి వచ్చాను అని చెప్తుందా. ఆల్రెడీ మోయం కానీ గెస్ట్ చేసినట్టుంది. నువ్వైతే అందరి కోసమే కానీ చదువులో ఫస్ట్ రావాలనుకున్నావు, కాకపోతే నీకు ఇలాంటి వాటిలోనే ఎక్కువగానే ఇంట్రెస్ట్ అనేది నాకు ఎప్పుడో తెలుసు, అందుకే కదా నువ్వు కానీ వెళ్ళి కుకింగ్ క్లాస్లో అడ్మిషన్ వేసి వచ్చావు అనేసి కానీ తనైతే కరెక్ట్గా చెప్తుందనమాట. దీన్ని కానీ మనం అయితే సెలబ్రేట్ చేయాలనేసి హీరోకి కానీ కాల్ చేస్తుందా. హీరోయిన్ కానీ స్టాప్ చేస్తుంది అనమాట. అంత లోపల హీరో కానీ కాల్ని అయితే అటెండ్ చేసేస్తాడు. ఈ విధంగా హీరోయిన్ అయితే కుకింగ్ క్లాస్కి కానీ అడ్మిషన్ వేసింది అనేసి కానీ చెప్తుందా. హీరో అయితే ఇక్కడ నాకు చాలా పనులు ఉంది, నేనైతే రాలేను అనేసి కానీ చెప్తాడు. సరే నేనైతే నీకు అడ్రస్ సెండ్ చేస్తాను, వర్క్ అంతా అయిపోయిన తర్వాత రా అనేసి కానీ మోయం అయితే పిలుస్తూ ఉంటుందా. అప్పుడు అయితే వీడు కానీ సరే అనేసి కాల్ కట్ చేసేస్తాడు. హీరోయిన్ చెప్తా ఉంది వాడైతే ఖచ్చితంగా ఈసారి రాడు అనేసి. వాడి గురించి నీకు సరిగా తెలియదు అనుకుంటాను, వాడు ఎప్పుడు అలాగే చెప్తాడు, కాకపోతే ఫస్ట్ వచ్చేది వాడే అయి ఉంటాడు అనేసి కానీ మోయం చెప్తుందా. కాకపోతే ఈసారి మాత్రం వాడు ఖచ్చితంగా రాడు అనేసి కానీ హీరోయిన్ చెప్తా ఉంటుంది. హీరో కానీ ఆఫీస్ నుంచి అయితే ఇంటికి వెళ్తా ఉంటాడా. అప్పుడు కానీ రిపోర్టర్ని అయితే మీట్ అవుతాడనమాట. ఎక్కడికి వెళ్తా అన్నారు అంటే నేను కానీ డ్రింక్స్ చేయడానికి వెళ్తాను, మీరు కానీ కావాలంటే రండి అనేసి రిపోర్టర్ని పిలుస్తాడా హీరో. హీరోని కానీ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకొని వచ్చేస్తాడు అనమాట రిపోర్టర్. అప్పుడు కానీ తన పాప అయితే పరిగెత్తుకుంటూ వచ్చి రిపోర్టర్ని కానీ హగ్ చేసుకుంటుందా. అప్పుడు హీరో కానీ ఇప్పుడుతో తెలుస్తుంది తనకైతే ఆల్రెడీ ఒక డాటర్ ఉందన్న విషయమే. ఆ పాప కానీ నా పేరైతే యోండో అనేసి ఇంట్రడ్యూస్ అయ్యేసి మీరెవరు అనేసి కానీ అడుగుతుందా. దాంతో హీరో కానీ చెప్తాడు నేను మీ నాన్న యొక్క నైబర్ ఫ్రెండ్ అనేసి కానీ చెప్తాడనమాట. రిపోర్టర్ కానీ చెప్పుంటాడు కదా నాకైతే నైబర్ ఫ్రెండ్ ఎవరూ లేదు అనేసి. దానికోసమే హీరోని కానీ లోపలికి పిలుచుకొని వచ్చేసి వాళ్ళ ఇంట్లో డ్రింక్స్ లేదనేసి టీ ఇచ్చి మరీ కూర్చోబెట్టేసి ఉంటాడనమాట. హీరో డల్గా ఉండేది చూసేసి మీరు ఎందుకు ఈరోజు తాగాలనుకుంటా అన్నారు అనేసి కానీ అడుగుతాడా. హీరో వేరే సైలెంట్గా ఉంటాడా. దాంతో వీడికే అర్థమైపోతుంది మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని కానీ కావాలంటే నాతో షేర్ చేసుకోండి, ఆ విషయాన్ని నేను కానీ ఎవరితోనూ చెప్పను, అదేవిధంగా నేను కానీ నా వల్ల అయినంత హెల్ప్ చేస్తాను అంటాడా. దాంతో హీరో కానీ ఇది నేను కాదు నా యొక్క ఫ్రెండ్ యొక్క విషయం, వాడైతే చాలా రోజులుగా ఒక అమ్మాయిని అయితే ప్రేమిస్తా ఉన్నాడు, చివరికి ఆ అమ్మాయి కానీ వేరే ఒకరిని అయితే ప్రేమించి ఆ తర్వాత తన యొక్క పెళ్లి వరకు కానీ పోయింది. దాంతో వాడి యొక్క లవ్వే అక్కడికి ముగిసిపోయింది. ఆ అమ్మాయికి ఆ పెళ్లి కానీ క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడైతే ఆ అమ్మాయిని మళ్ళీ కానీ తనైతే చూసేసరికి వాడికైతే మళ్ళీ కానీ తన మీద అయితే ఫీలింగ్స్ వచ్చేటట్టు ఉంది. అందుకే ఆ అమ్మాయిని కానీ వీడైతే అవాయిడ్ చేస్తా ఉన్నాడు అంటాడా. దాంతో రిపోర్టర్ కానీ అడుగుతాడు మీ ఫ్రెండ్ కి తన మీద ఫీలింగ్స్ ఉన్న విషయం ఆ అమ్మాయికి తెలుసా అనేసి. లేదు వాళ్ళిద్దరు కానీ చిన్నప్పటి నుంచి అయితే చాలా క్లోజ్ ఫ్రెండ్స్, దీని వల్ల అయితే వాళ్ళ ఇద్దరి ఫ్రెండ్షిప్ కానీ ఎక్కడ పోతుందో ఏమో అన్న భయంతో అయితే వాడైతే ఏమీ కానీ చెప్పలేకుండా చాలా బాధపడతా ఉన్నాడు. అది కాకుండా ఇప్పుడుదా వాడు కానీ సెటిల్ అయ్యాడు, మళ్ళీ కానీ అలాంటి ఫీలింగ్స్ లోకి వెళ్లకుండా ఉండాలనేసి తన్ని కానీ అవాయిడ్ చేస్తా ఉంటాడు అనేసి కానీ చెప్తాడా. ఈ మొత్తాన్ని కానీ మోయం అయితే వినేసి ఓ ఇందుకుదా నువ్వైతే ఇంతకు ముందు రాను అని మాతో కానీ చెప్పావా అనేసి తను కానీ ఆలోచిస్తుంది అనమాట. వీళ్ళందరూ కానీ టైం క్యాప్సూల్ అయితే పూడ్చిపెట్టుంటారు కదా, దాన్ని అయితే ఈమె కానీ ఆ రోజే వెళ్ళి ఓపెన్ చేసి ఉంటుంది అనమాట. హీరో యొక్క లెటర్ని అయితే చదివి ఉంటుంది. అందులో వేరే వీడు తన యొక్క లవ్ని కానీ కన్ఫెస్ చేయాలి హీరోయిన్తో రాసి పెట్టుంటాడు కదా, దాన్ని చూసేసి ఈమెకైతే ఒకటే నవ్వు వస్తా ఉందనమాట. ఎందుకంటే ఈమె ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటుంది హీరోకైతే హీరోయిన్ మీద ఫీలింగ్స్ ఉందన్న విషయం, కాకపోతే వీడు ఇప్పటికైనా చెప్తాడా అనేసి అనుకుని ఉంటుంది. ఇప్పటి వరకు కానీ తనైతే ఏమీ కానీ హీరోయిన్తో చెప్పలేదు కదా, నువ్వు దేనికి కానీ పనికిరావురా, నువ్వైతే ఒక డమ్మి పీస్ అనేసి కానీ తనైతే ఇక్కడ చెప్తా ఉంటుందా. లోపల ఉండే వాళ్ళకి కానీ వినపడుతుంది అనమాట. రిపోర్టర్కి ఏమైనా వినపడిందా అంటే లేదే ఏమీ వినపడలేదు అనేసి కానీ హీరో చెప్తాడు. దాంతో రిపోర్టర్ కానీ చెప్తా అన్నాడు అటంటే ఇప్పటికీ మీ ఫ్రెండ్ అయితే తన మీద ఉన్న ఫీలింగ్స్ని కానీ తనతో చెప్పకుండా ఏమీ లేనట్టుగానే తనని అవాయిడ్ చేస్తూ ఉండబోతాడా అనేసి కానీ అడుగుతాడు. దాంతో హీరో కానీ తనని ఇప్పటికీ అవాయిడ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు అనేసి చెప్తా ఉన్నాడు అనేసి కానీ చెప్తాడనమాట. రిపోర్టర్ కానీ బాగా తెలిసిపోతుంది అనమాట హీరో అయితే తన గురించే చెప్తా ఉన్నాడు అనేసి. ఒకవేళ తను కనుక నా ఫ్రెండ్ అయి ఉంటే నేను కానీ వాడితో అయితే నాకు తెలిసిన ఒక స్విమ్మర్ గురించి అయితే చెప్పుంటాను అనేసి హీరో గురించే చెప్పుంటాడు అనమాట. హీరో కానీ స్విమ్మర్ గా ఉండేటప్పుడు అయితే చాలా ప్రాబ్లమ్స్ ని కానీ ఫేస్ చేసి ఉంటాడు. ఒక రోజు అయితే వాడికి యాక్సిడెంట్ గానీ అయి ఉంటుంది, దానివల్ల వాడి యొక్క డ్రీమే పోయి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కానీ వాడైతే లైఫ్ లో సెటిల్ అయి ఉంటాడు కదా, తనకున్న కష్టమైన సిచ్యువేషన్ నుంచి కానీ తనైతే ఓవర్కమ్ అయ్యి వచ్చి ఉంటాడు. అదే విధంగానే నా ఫ్రెండ్ గానీ తనకున్న ప్రాబ్లమ్స్ నుంచి కానీ ఏదో ఒక రోజు అయితే ఓవర్కమ్ అయ్యి వస్తాడు అనేసి కానీ నేనైతే ఎంకరేజ్ చేస్తాను అనేసి కానీ చెప్తాడా. దీంతో హీరో కానీ కొంచెం అయితే కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. దీంతోనే ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ ని కానీ రేపైతే అప్లోడ్
చేస్తాను. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.